నమస్తే, వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి. సో మన బ్రిడ్జ్ కోర్స్లో బేసిక్ మ్యాథమెటిక్స్ పార్ట్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఏదైనా ఉంది అంటే అది వెక్టార్స్. ఓకే, వెక్టార్స్కి ఫిజిక్స్కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ వెక్టార్స్ అండ్ ఫిజిక్స్ ఈజ్ లైక్ ఫిష్ అండ్ వాటర్. సో అంత ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి దీని మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఇంకొక విషయం నేను ఇప్పుడే క్లియర్గా చెప్తున్నాను, వన్స్ వెన్ వీ స్టార్ట్ 2024 జేఈ మెయిన్స్ ఎంసెట్ కోచింగ్, నేను వెక్టార్స్ లెసన్ మళ్ళీ డీటెయిల్డ్గా చెప్పేది లేదు. సో ఇప్పుడే మీరు కవర్ చేసుకోండి, బికాస్ మనకు అప్పుడు టైం సరిపోదు, ఇంత డీటెయిల్డ్ లెక్చర్స్ అనేవి ఉండవు. అండ్ ఐ ఫెల్ట్ దట్ వెక్టార్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే కావాలి, అప్పుడు టైం ఉండదు కాబట్టి బ్రిడ్జ్ కోర్స్లో కవర్ చేస్తున్నాము. సో జాగ్రత్తగా వినండి, ఈ లెసన్ అనేది బాగా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద టుడేస్ క్లాస్. సో ఈ రోజు క్లాస్లో యాజ్ యూ హ్యావ్ సీన్ ద హెడ్డింగ్, ఇక్కడ మీరు చూసినట్లు ఈ రోజు క్లాస్లో టైప్స్ అండ్ యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్. టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి, యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ ఏంటి, ఇది మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టార్ అంటే ఏంటి అనేది ఒకటి ఐడియా ఉందా లేదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టార్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి ఫిజిక్స్లో వి కమ్ అక్రాస్ సో మెనీ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ క్యాన్ బి మెజర్డ్ ఈజ్ కాల్డ్ అ ఫిజికల్ క్వాంటిటీ. సో నేను ఈ పెన్ యొక్క లెంత్ని మెజర్ చేయగలను, సో లెంత్ ఈజ్ అ ఫిజికల్ క్వాంటిటీ, పెన్ కాదు. చాలామంది ఇలాంటి కన్ఫ్యూజన్లు ఉంటాయి. సో ఈ రిమోట్ మాస్ని నేను మెజర్ చేయగలను, సో మాస్ ఈజ్ ఫిజికల్ క్వాంటిటీ, నాట్ రిమోట్. సో మాస్, లెంత్, వాల్యూమ్, ఏరియా, వర్క్, ఫోర్స్, ప్రెషర్, ఇలాంటివన్నీ ఏ పదాలనైతే మనం మెజర్ చేయగలుగుతామో వాటన్నిటిని కూడా ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అయితే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని ఇలా మెజర్ చేసేటప్పుడు దేర్ ఆర్ సర్టెన్ డిస్టింగ్విషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేలార్ క్వాంటిటీస్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్. సో కొన్నిటిని మెజర్ చేసేటప్పుడు వాటికి డైరెక్షన్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి తెలుసా తెలీదా? క్వాంటిటీ, అమౌంట్. ఈ పెన్ లెంత్ 10 సెంటీమీటర్స్, ఇక్కడ 10 అనేది దాని మ్యాగ్నిట్యూడ్, 10 సెంటీమీటర్ అనేది మ్యాగ్నిట్యూడ్. ఈ రిమోట్ మాస్ 5 గ్రామ్స్, 5 గ్రామ్స్ అనేది మ్యాగ్నిట్యూడ్. 0 గ్రామ్స్ అని చెప్పాను అనుకోండి, మ్యాగ్నిట్యూడ్ లేదు అంటే బాడీ కూడా లేనట్లే కదా, మెజర్మెంటే లేదన్నమాట. సో 0 సెంటీమీటర్స్ మెజర్మెంటే లేదు. సో మ్యాగ్నిట్యూడ్ అనేది ప్రతి మెజర్మెంట్కి ఉంటుంది. ఫిజికల్ క్వాంటిటీ అంటే మ్యాగ్నిట్యూడ్ లేకుండా ఉండదు. ఈవెన్ ఐ మెజర్ ద మాస్ ఆఫ్ యాంట్ హెడ్, ఒక యాంట్ హెడ్ మాస్ని మెజర్ చేశాను, ఎంత ఉంటుంది? మహా అయితే 0.0001 గ్రామ్స్. అక్కడ వాల్యూ ఉందా లేదా అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంది. సో మ్యాగ్నిట్యూడ్ అంటే అర్థమైంది కదా. సో స్కేలార్ అయితే ఏంటి, వెక్టార్ అయితే ఏంటి, బోత్ హ్యాజ్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఇట్ హ్యాజ్ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. స్కేలార్ క్వాంటిటీస్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ డైరెక్షన్ ఉండదు. వెక్టార్ క్వాంటిటీస్కి దే హ్యావ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. డైరెక్షన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఏంటి అనాలిసిస్ ఒక్కసారి చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టైంని మెజర్ చేస్తున్నాను. టైంని మెజర్ చేసేటప్పుడు నేను 2 hours పాటు కూర్చొని చదువుకున్నాను. సో 2 hours మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టైం. ఏ డైరెక్షన్లో చదివావు అని క్వశ్చన్ అడిగాను అనుకోండి, నేను మీనింగ్ఫుల్గా ఉంటుందా? ఏ డైరెక్షన్లో చదవడం ఏంటి అంటే శాస్త్రి గారు చెప్పారు ఈస్ట్ డైరెక్షన్లో కూర్చొని చదవమని, బట్ నో, ఈస్ట్ డైరెక్షన్ డస్ నాట్ అప్లై టు 2 hours టైం. 2 hours టైంకి డైరెక్షన్ని అప్లై చెయ్యలేము. సో టైమ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. బట్ నేను ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేశాను అంటే ఇప్పుడు ఒక బాడీని మూవ్ చేయాలి నేను. ఓకే, నా ఎదురుగుండా ఒక టేబుల్ ఉంది, టేబుల్ని మూవ్ చేయాలి. సో ఫోర్స్ అప్లై చెయ్యి అని చెప్పాను. సో ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి, ఆ టేబుల్ని పుల్ చేయాలా పుష్ చేయాలా అనేది ఒక డౌట్ వస్తుందా రాదా? ఏ డైరెక్షన్లో టేబుల్ని మూవ్ చేయాలి?
సో ఇక్కడ డైరెక్షన్ అవసరం. సో ఫోర్స్ మెజర్ చేసేటప్పుడు సరే 2 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాను, కానీ నువ్వు నాకు చెప్పలేదు ఏ డైరెక్షన్లో టేబుల్ మూవ్ చేయాలి, ఆ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తాను. సో ఫోర్స్కి డైరెక్షన్ ఉంది. ఇలా కొన్ని క్వాంటిటీస్ మెజర్ చేసేటప్పుడు డైరెక్షన్ అవసరం పడుతుంది, కొన్ని క్వాంటిటీస్ని మెజర్ చేసేటప్పుడు డైరెక్షన్ అవసరమే లేదు. సో ద క్వాంటిటీస్ విచ్ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ నో డైరెక్షన్ ఆర్ కాల్డ్ స్కేలార్ క్వాంటిటీస్. ద క్వాంటిటీస్ విచ్ హ్యావ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆర్ కాల్డ్ యాజ్ వెక్టార్ క్వాంటిటీస్. ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ మీకు అన్ని ముందే తెలుసు కదా ఇవన్నీ. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్స్ ఫర్ స్కేలార్ క్వాంటిటీస్ కన్సిడర్ చేసుకుంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది ఒకటి వస్తుంది మన సిలబస్లో. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది స్కేలార్ క్వాంటిటీ, స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ, టైమ్ స్కేలార్ క్వాంటిటీ, లెంత్ స్కేలార్ క్వాంటిటీ, మాస్ స్కేలార్ క్వాంటిటీ అండ్ సో ఆన్. వెక్టార్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్స్కి వచ్చేటప్పటికి స్పీడ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ లాంటిదే ఇంకొక పదం వాడతాం మనము, డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎనీవే మనం కమింగ్ అప్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటూనే ఉంటాము. వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ, యాక్సెలరేషన్ వెక్టార్ క్వాంటిటీ, ఫోర్స్ వెక్టార్ క్వాంటిటీ, ఏరియా వెక్టార్ క్వాంటిటీయా స్కేలార్ క్వాంటిటీయా? ఇక్కడ మీకు ఒక మంచి నిజాన్ని చెప్పబోతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏరియా ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఏరియా ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. ఎస్, చాలా 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 ఇంపార్టెంట్. ఏరియా ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. హౌ ఎలా ఏరియా ఎలా వెక్టార్ క్వాంటిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియాకి డైరెక్షన్ చెప్తాను చూడండి. ఏరియా వెక్టార్ క్వాంటిటీ డైరెక్షన్ ఎలా అంటే, మీరు ఏ ప్లేన్ అయితే కన్సిడర్ చేశారో, యూజువల్గా ఏరియా అంటే ప్లేన్కి క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నా హ్యాండ్ ప్లేన్ ఉంది, ఈ ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ఏరియాని మెజర్ చేసేస్తాము, సరే. కానీ దీని డైరెక్షన్ ఏంటో అంటే, ప్లేన్కి ఎప్పుడు కూడా డైరెక్షన్ పర్పెండిక్యులర్, రేడియల్లీ అవుట్వర్డ్ అనే పదం వాడతాం. యాక్చువల్గా ఏరియా డైరెక్షన్ ఏంటి అంటే, ఇట్ ఈజ్ డైరెక్టెడ్ రేడియల్లీ అవుట్వర్డ్. ఏ ప్లేన్ అవుట్వర్డ్, మీరు ఏ ప్లేన్కి అయితే ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్, రేడియల్లీ అంటే ఆ పాయింట్కి పర్పెండిక్యులర్గా అవుట్వర్డ్. సో ఇప్పుడు ఈ ఏరియాకి డైరెక్షన్ ఎటు? అప్వర్డ్ డైరెక్షన్. అలా కాదు, నేను ఈ ఏరియాని కన్సిడర్ చేస్తున్నాను, డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది? డౌన్వర్డ్స్. సో ఇది దీని ఏరియా డైరెక్షన్. ఇలా పెట్టాను, ఈ ఏరియాకి డైరెక్షన్ కావాలి, రేడియల్లీ అవుట్వర్డ్స్, ఇది డైరెక్షన్. లేదు, ఈ పార్ట్కి నాకు ఏరియా కావాలి, రేడియల్లీ అవుట్వర్డ్స్, ఇది దీని డైరెక్షన్. సో ఏరియా ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ, దానికి డైరెక్షన్ ఉంటుంది. సో నేను ఒక 2-3 ఏరియాలు డ్రా చేశాను అనుకోండి. ఇదొక ప్లేన్, అలాగే ఇదొక ప్లేన్, ఈ రెండు కాకుండా ఏదో ఇంకొక ప్లేన్ ఏదో ఉంది ఇలా ర్యాండమ్గా. వీటన్నిటికీ ఏరియా వెక్టార్ డ్రా చేయండి అని చెప్పారు క్వశ్చన్. వెరీ సింపుల్, నాకు తెలుసు. నా డ్రాయింగ్ స్కిల్స్ మీద వెళ్ళొద్దు, నా డ్రాయింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. దీని మీనింగ్ ఏంటంటే, ఇది ఇలా ఉంది, దీని మీనింగ్ నా హ్యాండ్ పొజిషన్లో ఉంది. సో ఏరియా వెక్టార్ని ఎలా డ్రా చేయాలి? రేడియల్లీ అప్వర్డ్స్. ఏరియా వెక్టార్ ఏ బార్ అనుకుందాం, ఎస్ బార్ అని కూడా రాయొచ్చు. ఏరియాని ఎస్, ఏ వీటితో సింబలైజ్ చేస్తారు. ఇప్పుడు దీని పొజిషన్ ఇలా ఉంది, నా హ్యాండ్ ఎలా ఉందో అది దీని పొజిషన్. సో ఏరియా వెక్టార్ ఖచ్చితంగా దీనికి పర్పెండిక్యులర్గా ఉండాలి కాబట్టి ఇది ఏ బార్. ఇదేదో ప్లేన్ ఇలా ఉంది, ఏదో ఒక డైరెక్షన్లో ప్లేన్ ఇలా ఉంది. సో ఏరియా వెక్టార్ని ఎలా డ్రా చేయాలి? ఇది ఏ బార్. అవతల వైపు ఎందుకు డ్రా చేయకూడదు మేడం అంటే, డ్రా చేయొచ్చు. ఓకే, సో నేను ఇటువైపు ఏరియా కన్సిడర్ చేశాను. సో డిడ్ యూ గెట్ ఎనీ idea about area is a vector? Yes, area is a vector quantity. Direction etu untundi? Radially outward. There are certain quantities, for example pressure తీసుకోండి. Pressure is equal to force by area. కానీ ప్రెషర్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ, గుర్తుపెట్టుకోండి. ఫోర్స్ వెక్టార్ క్వాంటిటీ, ఏరియా వెక్టార్ క్వాంటిటీ. మరి ప్రెషర్ ఎందుకు కాదు అంటే చెప్తాను. సో ప్రెషర్కి డైరెక్షన్ ఉంది కానీ అది వెక్టార్ క్వాంటిటీ కాదు. సిమిలర్లీ ఇంకో క్వాంటిటీ ఉంటుంది, ఎలక్ట్రిక్ కరెంట్.
మీ అందరికీ తెలుసు, మనం డయాగ్రామ్లు డ్రా చేసేటప్పుడు, సర్క్యూట్ డ్రా చేసేటప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ ఎప్పుడు సెల్ పాజిటివ్ నుంచి నెగిటివ్కే డ్రా చేస్తాము, రివర్స్లో డ్రా చెయ్యము. మీరు నార్మల్గా సర్క్యూట్లో బ్యాటరీని రివర్స్ చేసి పెడితే కరెంట్ రివర్స్ డైరెక్షన్లో వెళ్తుంది, అంటే కరెంట్కి డైరెక్షన్ ఉంది. మరి కరెంట్ని స్కేలార్ క్వాంటిటీ అంటామా? కాదు, స్కేలార్ క్వాంటిటీ అనకూడదు. సో ఇలా మనకి ఫిజిక్స్లో కొన్ని క్వాంటిటీస్ ఉన్నాయి, వాటికి డైరెక్షన్ ఉంటుంది కానీ అవి స్కేలార్ క్వాంటిటీస్. ఎందుకు అంటే ఒక క్వాంటిటీ వెక్టార్ అని పిలవబడాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి, అంతే కదా. ఒక స్టూడెంట్ అని అనిపించుకోవాలి అంటే కొన్ని క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగా ఒక క్వాంటిటీ వెక్టార్ క్వాంటిటీ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు ఒబే లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. వెక్టార్ ఎడిషన్ లాస్ని ఒబే చెయ్యాలి. వేరాజ్ ఎలక్ట్రిక్ కరెంట్ కానీ, వర్క్ కానీ, ప్రెషర్ కానీ ఇలాంటి క్వాంటిటీస్ డైరెక్షన్ ఉన్నా కూడా, వర్క్కి డైరెక్షన్ లేదు, ప్రెషర్, ఎలక్ట్రిక్ కరెంట్ వీటికి డైరెక్షన్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఒబేయింగ్ ద లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. సో నిన్నెవరు కన్సిడర్ చేస్తారని పక్కన పెట్టారనమాట. సో అలాంటి వాటిని యూజువల్గా టెన్సర్ క్వాంటిటీస్ అంటారు, ఇంజనీరింగ్లో బాగా నేర్చుకుంటారు, బట్ రైట్ నో మనకు అవసరం లేదు. ఓకే, వెక్టార్ అంటే ఏంటి ఐడియా వచ్చింది కదా. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు టైప్స్ ఆఫ్ వెక్టర్స్. క్విక్గా ఫినిష్ చేసేసుకుందాము. టైప్స్ ఆఫ్ వెక్టర్స్ ఇవన్నీ రాను క్లాసెస్లో ఎవరు చెప్పరు, బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ టైప్ ఆఫ్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ వెక్టర్స్. అందరినీ సరి సమానంగా చూస్తాయి ఈక్వల్ వెక్టర్స్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు టైప్స్ ఆఫ్ వెక్టర్స్, మీకు వెక్టార్ రిప్రజెంటేషన్ తెలుసు కదా. హౌ డు వి రిప్రజెంట్ అ వెక్టార్? వెక్టార్ రిప్రజెంటేషన్, కలర్ మారుద్దాం, అన్నీ ఒకటే కలర్స్ అయిపోతున్నాయి. హౌ టు రిప్రజెంట్ ఏ వెక్టార్? వెక్టార్ రిప్రజెంటేషన్. మీరు ఆల్రెడీ ఎప్పుడైనా ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ తీసుకుని ఉంటే కనుక మీకు వెక్టార్ రిప్రజెంటేషన్ అనేది ముందే తెలుస్తుంది. వెక్టార్ అనే దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి రెండిటిని రిప్రజెంట్ చేయడానికి ఒక వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ లైన్ సెగ్మెంట్. మ్యాథ్స్లో తెలుసు కదా లైన్ సెగ్మెంట్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అ వెక్టార్ ఈజ్ రిప్రజెంటెడ్ బై అ లైన్ సెగ్మెంట్. అలాగే డైరెక్షన్ ఆఫ్ అ వెక్టార్ ఈజ్ రిప్రజెంటెడ్ బై యారో హెడ్, అంటే యారో మార్క్. యారో హెడ్ అంటే ఏం లేదు, యారో మార్క్. సో ఏదైనా వెక్టార్ని రిప్రజెంట్ చేయాలి అంటే దాని మ్యాగ్నిట్యూడ్ని మనము స్ట్రైట్ లైన్తో రిప్రజెంట్ చేస్తాము. అది ఏ డైరెక్షన్లో ఉంది, ఈస్ట్ డైరెక్షన్లో ఉంది, ఇలా రిప్రజెంట్ చేస్తాం. నార్త్ డైరెక్షన్లో ఉంది, అప్వర్డ్ డైరెక్షన్లో. సో ఇలా రిప్రజెంట్ చేయడాన్ని మనం వెక్టార్ రిప్రజెంటేషన్ అంటాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్లో ఈక్వల్ వెక్టార్స్ అంటే ఏంటి? ఈక్వల్ వెక్టార్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్, సమానంగా ఉండాలి. వెక్టార్ గురించి మాట్లాడేటప్పుడు డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ రెండు మైండ్లోకి వస్తూ ఉండాలి. సో ఈక్వల్ వెక్టార్స్ ఏంటి అంటే దే షుడ్ హ్యావ్ same magnitude, they should be in same direction. So ఇది కండిషన్. సో రెండు వెక్టార్స్ని కన్సిడర్ చేద్దాము. సో లెట్ us consider a bar is a vector and b bar is a vector. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ వెక్టార్స్ అంటామా? ఎస్, బికాస్ ఏ బార్ ఎంత లెంత్ ఉందో బీ బార్ కూడా అంతే లెంత్ ఉంది, రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. సో దీస్ టూ ఆర్ ఈక్వల్ వెక్టార్స్. లేదు, ఇంకొక వెక్టార్ పీ బార్, క్యూ బార్, ఈ రెండు ఈక్వల్ వెక్టార్స్. ఎస్, ఈ రెండు ఈక్వల్ వెక్టార్స్ బికాస్ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, రెండింటికి సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే లెట్ us consider this is 5 మీటర్ పర్ సెకండ్. అంటే ఏంటి? వెలాసిటీ కదా, వెలాసిటీ వెక్టార్ కదా, 5 మీటర్ పర్ సెకండ్. ఇంకొకటి సేమ్ డైరెక్షన్, సేమ్ మ్యాగ్నిట్యూడ్, 5 న్యూటన్. ఈ రెండు ఈక్వల్ వెక్టార్స్ అనొచ్చా? కెన్ ఐ కాల్ దీస్ టూ యాజ్ ఈక్వల్ వెక్టార్స్? నో, దీస్ ఆర్ నాట్ ఈక్వల్ వెక్టార్స్. ఎందుకు ఈ రెండు ఈక్వల్ వెక్టార్స్ కాదు అంటే
ఇది మీటర్ పర్ సెకండ్లో ఉంది, ఇది న్యూటన్లో ఉంది. అంటే దిస్ రిప్రజెంట్స్ వెలాసిటీ వెక్టార్, దిస్ రిప్రజెంట్స్ ఫోర్స్ వెక్టార్. సో వెలాసిటీ వెక్టార్, ఫోర్స్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ సేమ్, రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, కానీ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఈక్వల్ వెక్టార్స్. బికాస్ ఈక్వల్ వెక్టార్స్ అవ్వాలి అంటే దే షుడ్ హ్యావ్ సేమ్ యూనిట్స్ ఆల్సో. యూనిట్స్ అంటే ఏంటి? రెండు సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ అవ్వాలి. ఇది వెలాసిటీ వెక్టార్ అవ్వాలి, ఇది కూడా వెలాసిటీ వెక్టార్ అవ్వాలి. ఇది ఫోర్స్ వెక్టార్ అయితే ఇది కూడా ఫోర్స్ వెక్టార్ అవ్వాలి. సో ఇది వెలాసిటీ ఈక్వల్ వెక్టార్స్కి కండిషన్. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న విషయాలు అని అనుకుంటున్నారేమో. ఎంసెట్, జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్లో ఎక్కడో మారుమూల చిన్న కాన్సెప్చువల్ బిట్ని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని ఒక కాన్సెప్చువల్ బిట్గా ఇవ్వచ్చు కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఈక్వల్ వెక్టార్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఈక్వల్ వెక్టార్. ఎస్, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి బేసిక్స్ ఎప్పుడూ మైండ్లో ఉండాల్సిందే. ఈక్వల్ వెక్టార్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్, యాంటీ ప్యారలల్ వెళ్ళిపోదామా. ప్యారలల్ వెక్టార్స్. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మోస్ట్లీ 70% ఆఫ్ ది స్టూడెంట్స్, లెట్ అస్ సే 60% ఆఫ్ స్టూడెంట్స్ ఓన్లీ ఐపీఈ ఎగ్జామ్ అయిన తర్వాత 1 monthలో నేను ప్రిపేర్ అయిపోయి ఎంసెట్ రాసేయగలను, అప్పుడే మూడ్ వస్తుంది అనమాట పక్క వాళ్ళని చూసి, అప్లికేషన్లు చూసి. కానీ అది రాంగ్. మీరు ఎంసెట్ పేపర్ లెవెల్ చూస్తే కనుక కంటిన్యూస్కి 2 years మీ డెడికేషన్ అయితే కావాల్సిందే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఒక తపస్సులాగా, చాలామంది అలాగే ప్రిపేర్ అవుతారు. 2 ఏళ్ల పాటు తపస్సులాగా చేస్తారన్నమాట, మునిగిపోతారు అందులో. నేను కొట్టాలంటే కొట్టాలి ర్యాంక్ అన్నట్లుగా ఫీల్ అవుతారు. సో ఇప్పటి నుంచి మనం కృషి, సాధన ఇలాంటి పదాలన్నీ వస్తాయి. బట్ ఎస్, లెట్స్ కాన్సన్ట్రేట్. సో ప్యారలల్ వెక్టార్స్ అంటే ఏంటి? ప్యారలల్ వెక్టార్స్లో కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ హ్యావ్ సేమ్ డైరెక్షన్, దే షుడ్ హ్యావ్ సేమ్ డైరెక్షన్ బట్ need not to have same magnitude. సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి వాటిని మనం ప్యారలల్ వెక్టార్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ అండ్ బి బార్, ఈ రెండింటిని ఏమంటాము అంటే ప్యారలల్ వెక్టార్స్. దీనికి డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్గా ఉండాలి, ఇక్కడ డైరెక్షన్ సేమ్గా ఉంటే చాలు. సో దిస్ ఈజ్ పి బార్ అండ్ క్యూ బార్, ఈ రెండు కూడా ప్యారలల్ వెక్టార్స్. సో ప్యారలల్ వెక్టార్స్ విషయంలో ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ వెక్టార్స్, చిన్న నోట్, ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ వెక్టార్స్ యాంగిల్ బిట్వీన్ 2 or 3 ఎన్ని అయినా తీసుకోవచ్చు. యాంగిల్ బిట్వీన్ ప్యారలల్ వెక్టార్స్ 2 అవసరం లేదు. యాంగిల్ బిట్వీన్ ప్యారలల్ వెక్టార్స్, యాంగిల్ బిట్వీన్ ప్యారలల్ వెక్టార్స్ ఈజ్ ఆల్వేస్ 0. యాంగిల్ బిట్వీన్ ప్యారలల్ వెక్టార్స్ ఈజ్ ఆల్వేస్ 0. ఇది ప్యారలల్ వెక్టార్స్. నౌ మూవింగ్ ఆన్ టు యాంటీ ప్యారలల్ వెక్టార్స్, నాట్ అంకుల్ ప్యారలల్ వెక్టార్స్, ఇట్ ఈస్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్. సో యాంటీ ప్యారలల్ వెక్టార్స్ పేరులోనే ఉంది, ప్యారలల్ వెక్టార్స్కి ఆపోజిట్లో ఉండేదే యాంటీ ప్యారలల్ వెక్టార్స్. సో యాంటీ ప్యారలల్ వెక్టార్స్లో ఖచ్చితంగా నేను డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. సో యాంటీ ప్యారలల్ వెక్టార్స్ని ఏమంటారు అంటే ఎగ్జాంపుల్ ఏ బార్ అండ్ బి బార్, దీస్ 2 ఆర్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్. నెక్స్ట్ పి బార్ అండ్ క్యూ బార్, దీస్ 2 ఆర్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఓఏ బార్, ఇలా కూడా రాయొచ్చు, ఓఏ బార్ ఓబి బార్. ఓకే, ఓఏ బార్ ఓబి బార్, ఈ రెండు కూడా యాంటీ ప్యారలల్ వెక్టార్స్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైంది ఏంటి? యాంటీ ప్యారలల్ వెక్టార్స్లో మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉండాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక వెక్టార్ రెండో వెక్టార్కి కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ డౌన్ ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ నోట్ యాంగిల్ బిట్వీన్
యాంటీ ప్యారలల్ వెక్టార్స్ ఎంత వస్తుంది? యాంగిల్ బిట్వీన్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ ఎంత వస్తుందమ్మా మనకి? theta is equal to 180 degrees. యాంగిల్ బిట్వీన్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ 180 degrees వస్తుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇంకొక పాయింట్ ఓకే ఇది తర్వాత చెప్పుకుందాము. ఫస్ట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అవగొట్టేసుకుందాం. ఓకే ఏమేమయ్యాయి? ఈక్వల్ వెక్టార్స్, ప్యారలల్ వెక్టార్స్, యాంటీ ప్యారలల్ వెక్టార్స్. నెక్స్ట్ ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయి. కో ఇనిషియల్ వెక్టార్స్, కో ఇనిషియల్ వెక్టార్స్. కో ఇనిషియల్ వెక్టార్స్ ఆ పేరులోనే కనిపించేస్తుంది మనకి. ఆ వెక్టార్స్ అన్నీ కూడా ఒకటే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సో కో ఇనిషియల్ వెక్టార్స్, లెట్ us టేక్ ఏ బార్, బి బార్, సి బార్. ఇవన్నీ కూడా కో ఇనిషియల్ వెక్టార్స్. ఇంకేమైనా రాసుకోవచ్చు, ఇంకా రాసుకోవచ్చు. డి బార్, ఎన్ అయినా రాసుకోవచ్చు. వీటన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ ఒకటే ఉంటే వాటిని కో ఇనిషియల్ వెక్టార్స్ అంటారు. అలాంటివే దాని ఆపోజిట్ కో టర్మినస్ వెక్టార్స్, కో టర్మినస్ వెక్టార్స్. కో టర్మినస్ అంటే ఒకటే పాయింట్ దగ్గర ఎండ్ అవుతాయి. లైక్ ఏ బార్, బి బార్, సి బార్. ఇక్కడ ఏ బార్, బి బార్, సి బార్ని ఏమనుకోవచ్చు అంటే కో టర్మినస్ వెక్టార్స్ అని అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకటే పాయింట్ దగ్గర ఇవి వచ్చి మీట్ అవుతున్నాయి కాబట్టి వీటిని కో టర్మినస్ వెక్టార్స్ అంటారు. నెక్స్ట్ ఇంకొంచెం ఫస్ట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఈజీగా ఫినిష్ చేద్దాం. తర్వాత రెండు ఇంపార్టెంట్ వెక్టార్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి పోలార్ వెక్టార్స్. పోలార్ వెక్టార్స్ దీనికి పెయిర్ ఎవరు అంటే యాక్సియల్ వెక్టార్స్. పోలార్ వెక్టార్స్ అండ్ యాక్సియల్ వెక్టార్స్. పోలార్ వెక్టార్స్ అంటే ఇవి దీస్ వెక్టార్స్ క్రియేట్ లీనియర్ ఎఫెక్ట్. లీనియర్ ఎఫెక్ట్ అంటే ఒక బాడీని స్ట్రెయిట్ లైన్ మోషన్లో తీసుకురావడానికి హెల్ప్ అయ్యే వెక్టార్స్ని మనం పోలార్ వెక్టార్స్ అంటాము. యాక్సియల్ వెక్టార్స్ అంటే దీస్ క్రియేట్ రొటేటరీ ఎఫెక్ట్. దీస్ క్రియేట్ రొటేటరీ ఎఫెక్ట్ ఆఫ్ పోలార్ వెక్టార్స్. రొటేటరీ ఎఫెక్ట్ ఆఫ్ పోలార్ వెక్టార్స్. పోలార్ వెక్టార్స్ యొక్క రొటేటరీ ఎఫెక్ట్ని తీసుకొస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిమోట్ని ఇలా పుష్ చేశాను అనుకోండి. ఇలా పుష్ చేస్తే ఇది ఇలా స్ట్రైట్ లైన్లో వెళ్తుంది. సో ఇక్కడ ఏం అప్లై చేస్తున్నాను? ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఇదే రిమోట్ని ఒక పక్కన ఫిక్స్ చేసేసి ఇప్పుడు నేను ఫోర్స్ అప్లై చేస్తే ఇది రొటేట్ అవుతోంది. దీనిని టార్క్ అంటాము. సో ఫోర్స్, టార్క్ రెండు ఒకటే. కానీ ఫోర్స్ ఒక బాడీని స్ట్రెయిట్ లైన్ మోషన్లోకి తీసుకొస్తే టార్క్ ఒక బాడీని రొటేటరీ మోషన్లోకి తీసుకొస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం రాసుకోవచ్చు అంటే ఫోర్స్, లీనియర్ మొమెంటమ్, ఇవన్నీ కూడా మనకి పోలార్ వెక్టార్స్ అవుతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్, ఫోర్స్కి రొటేటరీ ఎఫెక్ట్ ఇచ్చేది ఎవరు? టార్క్. ఫోర్స్కి రొటేటరీ ఎఫెక్ట్ ఇచ్చేది టార్క్. లీనియర్ మొమెంటమ్కి రొటేటరీ ఎఫెక్ట్ ఇచ్చేది ఎవరు? యాంగ్యులర్ మొమెంటమ్. లీనియర్ మొమెంటమ్కి రొటేటరీ ఎఫెక్ట్ ఇచ్చేది ఎవరు? యాంగ్యులర్ మొమెంటమ్. ఇలా రకరకాలు ఉంటాయి. లీనియర్ వెక్టార్స్, ప్లేనార్ వెక్టార్స్, ఇదొకటి ఇంపార్టెంట్ చూద్దాము. ప్లేనార్ వెక్టార్స్. ప్లేనార్ వెక్టార్స్. సో కోప్లేనార్ వెక్టార్స్ అంటే ఆ పేర్లోనే ఉంది, ఒకటే ప్లేన్లో ఉండే వెక్టార్స్ని మనము కోప్లేనార్ వెక్టార్స్ అంటాం. సో లెట్ us కన్సిడర్ XY ప్లేన్ని కన్సిడర్ చేస్తే దాంట్లో మనము రకరకాల వెక్టార్స్ ఉన్నాయి అనుకుందాం. సో దిస్ ఈజ్ ఏ బార్, బి బార్, డైరెక్షన్ సేమ్గా ఉండాల్సిన అవసరం లేదు. సి బార్. కెన్ ఐ కాల్ ఏ బార్, బి బార్, సి బార్ as కోప్లేనార్ వెక్టార్స్? ఎస్, అవన్నీ కూడా ఒకటే ప్లేన్లో ఉన్నాయి చూడండి. సో వాటిని మనం కోప్లేనార్ వెక్టార్స్ అంటాము. కోప్లేనార్ వెక్టార్స్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. నా దగ్గర ఇవి కనిపిస్తున్నాయి. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇది ఒక ప్లేన్, ఇది ఒక వెక్టార్ ఏ బార్, బి బార్ అనుకుందాము. అనదర్ వెక్టార్ సి బార్. ఓకే, ఏ బార్, బి బార్, సి బార్ మీకు కనిపిస్తున్నాయా? ఏ బార్, బి బార్, సి బార్. సో కెన్ ఐ సే ఈ రెండు వెక్టార్స్ ఒకటే ప్లేన్లో ఉన్నాయా? ఎస్, ఈ రెండు వెక్టార్స్ ఒకటే ప్లేన్లో ఉన్నాయి. కానీ కెన్ ఐ సే ఈ మూడింటిని కోప్లేనార్ వెక్టార్స్ అనొచ్చా? అనలేం కదా.
సో కోప్లేనార్ వెక్టార్స్ 3 వెక్టార్స్ ఇచ్చినప్పుడు కోప్లేనార్ అవుతాయా అంటే అవుతాయా అవ్వవా? సరే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ క్యాండిల్ని ఇలా పెట్టాను, కనిపిస్తుందా మీకు? సో ఇలా పెట్టాను, 3 వెక్టార్స్ ఉన్నాయా? ఇదొక వెక్టార్, ఇదొక వెక్టార్, ఇదొక వెక్టార్. ఈ 3 ఒకటే ప్లేన్లో ఉన్నాయా లేదా చూడండి. ఈ బోర్డ్ ప్లేన్లో పెట్టాను, 3 ఒకటే ప్లేన్లో ఉన్నాయి కదా, అంటే 3 వెక్టార్స్ కెన్ బీ కోప్లేనార్, నీడ్ నాట్ టు బీ కోప్లేనార్. సో కోప్లేనార్ అవ్వచ్చు, కోప్లేనార్ అవ్వాలని రూల్ కూడా లేదు. ఓకే, 3 వెక్టార్స్ కెన్ బీ కోప్లేనార్ ఆర్ నీడ్ నాట్ టు బీ కోప్లేనార్. సో ఇవి బేసిక్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్. నౌ మూవింగ్ ఆన్ టు అనదర్ వెరీ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్. ఒకటి జీరో వెక్టార్, రెండోది వచ్చేసి నల్ వెక్టార్. ఇవి మనకి చాలా 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 ఇంపార్టెంట్ వెక్టార్స్. వాట్ ఈస్ అ జీరో వెక్టార్? ఏ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అయితే 0 అవుతుందో దానిని జీరో వెక్టార్ అంటారు. సో జీరో వెక్టార్ మ్యాగ్నిట్యూడ్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అ వెక్టార్ ఈజ్ 0, దానిని జీరో వెక్టార్ అంటారు. దీని డైరెక్షన్కి వచ్చేటప్పటికి ఏం చెప్తారు అంటే ద డైరెక్షన్ ఈజ్ ఆర్బిట్రరీ అనే ఒక పదం వాడతారు. మీరు బుక్స్లో చూస్తే కనుక ఈ పదం ఉంటుంది, అందుకే నేను కూడా చెప్పాను. తెలుగులో చెప్పాలి అంటే అన్నోన్, తెలుగులో అన్నోన్ అనమాట. దాని డైరెక్షన్ ఏ డైరెక్షన్లో అయినా ఉండొచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అలాంటి దాన్ని జీరో వెక్టార్ అంటారు. అసలు దానికి మ్యాగ్నిట్యూడ్ లేదు, డైరెక్షన్ తెలియదు, అవసరమా దాని గురించి చదువుకోవడం అంటే? నార్మల్ నెంబర్స్లో జీరోకి ఎంతైతే వాల్యూ ఉంటుందో మన వెక్టార్స్లో మన జీరో వెక్టార్ కూడా అంతే వాల్యూ ఉంటుంది. సో తప్పదు, దీని గురించి చదవాలి. ఒక్క జీరో మాత్రమే ఉంటే దానికి వాల్యూ లేదు. అదే జీరోని 1 పక్కన పెట్టండి, బోల్డ్ అంత వాల్యూ వచ్చింది. ఇక్కడ కూడా జీరో వెక్టార్కి అదే ఉంటుంది. సో జీరో వెక్టార్ అంటే తెలుసుకోండి, మ్యాగ్నిట్యూడ్ 0 ఉంటుంది, డైరెక్షన్ ఆర్బిట్రరీ డైరెక్షన్ ఉంటే అలాంటి వెక్టార్స్ని జీరో వెక్టార్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ కావాలి, అసలు జీరో వెక్టార్కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి మేడం అని అడిగితే ఎగ్జాంపుల్ ఏంటి అంటే వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ, వెలాసిటీ ఆఫ్ అ బాడీ కన్నా వెలాసిటీ ఇంకా పూర్తిగా రాద్దాము. వెలాసిటీ అట్ హైయెస్ట్ స్పెల్లింగ్ ఏం రాస్తున్నారు మేడం, అన్నీ తప్పులే, అన్నీ మిస్టేక్సే. హైయెస్ట్ పాయింట్ ప్రొజెక్టెడ్ vertically upwards, projected vertically upwards. జీరో వెక్టారా కాదా? వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. ఒక బాడీని పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఏమవుతుంది? 0. వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 0 అయ్యింది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ as జీరో వెక్టార్. ఓకే, సో జీరో అనకూడదు, జీరో వెక్టార్ అనాలి, కరెక్షన్ చేయాలన్నమాట. ద వెలాసిటీ అట్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ అ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్, దాని పేరేంటమ్మా? జీరో వెక్టార్, జీరో కాదు. సో ఒక రాజు తన వైభవాన్ని కోల్పోయినా రాజు రాజుగానే ఉంటాడు అన్నట్లుగా అనమాట. సో కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అదేంటి అంటే ఒక వెక్టార్కి జీరో వెక్టార్ని యాడ్ చేస్తే దీన్ని యాక్చువల్గా అడిటివ్ ఐడెంటిటీ అంటారు. లేదా జీరో వెక్టార్కి ఒక వెక్టార్ని యాడ్ చేసిన ద ఆన్సర్ రిమైన్స్. ఇది మనం చిన్నప్పుడు చాలా చూసాం, చాలా ఈజీ ఇది. అలాగే ఒక వెక్టార్ని జీరోతో మల్టిప్లై చేసిన ఆన్సర్ జీరోనే వస్తుంది, కాకపోతే అది జీరో వెక్టార్ అవుతుంది. సో ఇలాంటి ఐడెంటిటీస్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి జీరో వెక్టార్ గురించి అది ఇన్ఫర్మేషన్. నౌ మూవింగ్ ఆన్ టు అనదర్ వెరీ ఇంపార్టెంట్ వెక్టార్, చాలా చాలా ఇంపార్టెంట్ వెక్టార్. ఇంకొకటి ఏంటి అంటే యూనిట్ వెక్టార్. ఎ వెక్టార్ హూజ్ మ్యాగ్నిట్యూడ్, యూనిట్ అనే పదంలోనే ఉంది. యూనిట్ అంటే మన స్కూల్లో కండక్ట్ చేసే యూనిట్ టెస్ట్ కాదు. యూనిట్ అనే దానికి ఇక్కడ మీనింగ్ యూనిటీ. ఎ వెక్టార్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 1. number 1 number 1.
ఎవరి మ్యాగ్నిట్యూడ్, ఏ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుందో దానిని యూనిట్ వెక్టార్ అంటాము. యూనిట్ వెక్టార్ పర్పస్ ఏంటబ్బా, మ్యాగ్నిట్యూడ్ 1 ఉంది సరే, పర్పస్ ఏంటి అంటే ద పర్పస్ టు హ్యావ్ యూనిట్ వెక్టార్ ఈజ్ టు గివ్ డైరెక్షన్, టు గివ్ డైరెక్షన్ టు అ వెక్టార్. ఒక వెక్టార్కి డైరెక్షన్ ఇవ్వడం కోసం మనం యూనిట్ వెక్టార్ని వాడతాము. సో యూనిట్ వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి A to B, లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, మీకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ డైరెక్షన్స్ తెలుసు కదా, ఫిజిక్స్లో మనము ఖచ్చితంగా ఒక మెథడ్ ఫాలో అవుతాం. దిస్ టువర్డ్స్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఎప్పుడూ కూడా ఈస్ట్ డైరెక్షన్, అలాంగ్ పాజిటివ్ వై డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ నార్త్. మనకి తెలుసు నార్త్కి ఆపోజిట్లో సౌత్ వస్తుంది, ఈస్ట్కి ఆపోజిట్లో వెస్ట్ వస్తుంది. ఈ డైరెక్షన్స్ ఇది ఫిక్స్. సో మనం ఫిజిక్స్లో ఎప్పుడు నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ మాట్లాడుకున్నా ఇవి కంపల్సరీగా ఇలాగే రాయాలి. ఒక పర్సన్ ఈస్ట్ డైరెక్షన్లో ఏ నుంచి బీకి 5 meters డిస్టెన్స్ వెళ్ళాడు అనుకుందాం, లేదా 5 meter/second స్పీడ్తో వెళ్ళాడు. A to B, హిజ్ వెలాసిటీ ఈజ్ 5 meter/second. లేదా స్పీడ్ అనుకోండి, స్పీడ్ 5 meter/second, డైరెక్షన్ ఎటు నుంచి అటు వెళ్ళాడు, A to B మాత్రమే వెళ్ళాడు. అంటే డైరెక్షన్ ఉందా లేదా, ఏ డైరెక్షన్లో, ఈస్ట్ డైరెక్షన్లో లేదా పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళాడు. సో యాక్చువల్గా దీనిని సెంటెన్స్లో రాయాలి అంటే వెలాసిటీ 5 meter/second డ్యూ ఈస్ట్ అని రాస్తారు. డ్యూ ఈస్ట్ అంటే ఈస్ట్ వైపు వెళ్ళాడు. ప్రతిసారి ఇంత సెంటెన్స్ రాయడం మన వల్ల అవుతుందా, కష్టం. సో మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే వెలాసిటీని V బార్ అనుకుందాం, పేరు పెడదాం, వెలాసిటీ V బార్ అనుకుంటే ఇప్పుడు V బార్ ఇజ్ ఈక్వల్ టు 5 meter/second ఉంది. మరి డైరెక్షన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇక్కడ మనము IJKని వాడతామన్నమాట, IJKని వాడతాము. అలా కాకుండా సింపుల్ రిప్రజెంటేషన్ కూడా ఉంది, బట్ ముందు IJK అంటే ఏంటో చెప్తాం. సో టు డిస్క్రైబ్ యూనిట్ వెక్టార్స్ వి టేక్ హెల్ప్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్. ఆర్థోగోనల్ అనే పదానికి మీనింగ్ పర్పెండిక్యులర్. ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటే ఏంటమ్మా, పర్పెండిక్యులర్, మైండ్లో పెట్టుకోండి. సో ఆర్థోగోనల్ వెక్టార్స్ ఏమేమి ఉన్నాయి అంటే IJK, I cap, J cap, K cap అని చదువుతాం. బికాస్ యూనిట్ వెక్టార్ రిప్రజెంటేషన్ వచ్చేటప్పటికి క్యాప్లో చెప్తారనమాట. సో వాట్ ఈజ్ I cap, J cap, K cap? I cap అనేది ఇట్ ఈస్ అ యూనిట్ వెక్టార్, అలాంగ్ పాజిటివ్ x axis, positive x axis. J cap is a unit vector along positive y axis and K cap is a unit vector along positive z axis. సో ఇందాక రాసింది అర్థమైందా లేదా, ఈస్ట్ డైరెక్షన్ అంటే అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి జస్ట్ ఐ క్యాప్ చూడగానే నా మైండ్లోకి రావాలి, ఒక పర్సన్ ఈస్ట్ డైరెక్షన్లో 5 meter/second వెలాసిటీతో వెళ్తున్నాడు. ఒక పర్సన్ ఈస్ట్ డైరెక్షన్లో, సో 5 అనేది మ్యాగ్నిట్యూడ్, ఐ క్యాప్ అనేది డైరెక్షన్. సో 5 times ఆఫ్ ఐ క్యాప్ మ్యాగ్నిట్యూడ్ 1, దానిని 5తో మల్టిప్లై చేస్తున్నాము, 5 times ఆఫ్ ఐ క్యాప్ అన్నమాట. సో హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇలాగా ఇప్పుడు అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఐ క్యాప్ అయితే అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది అంటే అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇట్ బికమ్స్ మైనస్ ఐ క్యాప్. సో ఈ డైరెక్షన్లో ఐ క్యాప్ రాసుకుంటే ఈ డైరెక్షన్లో మైనస్ ఐ క్యాప్, ఈ డైరెక్షన్లో ప్లస్ జే క్యాప్ రాస్తే నెగిటివ్ వై డైరెక్షన్లో మైనస్ జే క్యాప్. సిమిలర్లీ పాజిటివ్ జెడ్ యాక్సిస్ కే క్యాప్ అయితే నెగిటివ్ జెడ్ యాక్సిస్ మైనస్ కే క్యాప్ అవుతుంది. సో ఐ హోప్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్పెషల్లీ ఈ స్లైడ్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం రిప్రజెంటేషన్కి వద్దాం. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఏ యూనిట్ వెక్టార్, ఒకవేళ ఏ బార్ అనేది యూనిట్ వెక్టార్ అయితే కనుక దీనికి కొన్ని పాయింట్స్ టు బి రిమెంబర్డ్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 1. అవునా,
ఏ బార్ అనేది యూనిట్ వెక్టార్ అయితే దాని మ్యాగ్నిట్యూడ్ షుడ్ బి ఈక్వల్ టు 1, ఇది మనకి తెలుసు. నెక్స్ట్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు, దీనిని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ ఏ క్యాప్. క్యాప్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది చూసారా, క్యాప్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, యూనిట్ వెక్టార్. సో యూనిట్ వెక్టార్కి ఫార్ములా ఏమైంది అంటే ఏ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. వెరీ వెరీ ఫేమస్ ఫార్ములా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచే వచ్చింది చూడండి. వి బార్ ఇజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఇంటూ యూనిట్ వెక్టార్. వెక్టార్ ఇజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్ ఇంటూ యూనిట్ వెక్టార్. అలాగే ఇక్కడ నేను రాశాను వెక్టార్ ఇజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఇంటూ యూనిట్ వెక్టార్. అక్కడి నుంచి యూనిట్ వెక్టార్కి ఫార్ములా వస్తుంది. చాలామంది ఈ ఫార్ములా మర్చిపోతూ ఉంటారు కొంతకాలం అయ్యేసరికి, బట్ కాలంతో పాటు మెమరీస్ అలాగే ఉండాలి, బికాస్ మనం ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి. సో ఇంతవరకు మీకు టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అనేది చాలా ఈజీ పాయింట్ టు బి నోటెడ్. నెక్స్ట్ మనం మూవింగ్ ఆన్ టు యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్కి వెళ్ళే ముందు సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ వెక్టార్స్. వెక్టార్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వెన్ ఏ వెక్టార్ ఈజ్ multiplied by a scalar అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే నంబర్, అంతే కదా. స్కేలార్కి డైరెక్షన్ ఉండదు కాబట్టి కేవలం మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటే నంబర్. దెన్ ఓన్లీ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఎఫెక్టెడ్. ఓన్లీ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఎఫెక్టెడ్. అయితే ఇక్కడ మైండ్లో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, బట్ నేను దాన్ని మీకు క్లియర్ చేస్తాను, జస్ట్ వెయిట్ చేయండి. ఎగ్జాంపుల్ ఇఫ్ k ఈజ్ ఏ కాన్స్టెంట్ ఆర్ ఏ స్కేలార్, ఏ నంబర్. k అనేది ఒక నంబర్ అనుకుందాం. వీ హ్యావ్ ఏ బార్. ఏ బార్ని kతో మల్టిప్లై చేశాను. ఏ బార్ని kతో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే k టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది కానీ డైరెక్షన్ మారదు, అదే డైరెక్షన్లో ఉంది, కానీ మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అయ్యింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ ఇఫ్ k ఈజ్ నెగిటివ్ క్వాంటిటీ, నెగిటివ్ నంబర్, ఇఫ్ k ఈజ్ అ నెగిటివ్ నంబర్ అప్పుడు డైరెక్షన్ మారుతుంది. ఇది ఏ బార్ -kతో మల్టిప్లై చేసినప్పుడు ఇట్స్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ రెండు మారిపోతాయి. బికాస్ వెక్టార్స్లో బాగా గుర్తుపెట్టుకోండి, మైనస్ సైన్ ఉందా 180 degrees రొటేట్ అవుతుంది, మైనస్ సైన్ ఉందా 180 degrees రొటేట్ అవుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటి అంటే వెన్ నెక్స్ట్ పాయింట్, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ అయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే వెన్ a vector is moved parallel to itself మధ్యలో ఒక L ఎక్స్ట్రా వచ్చింది. when a vector is moved parallel to itself it remains unchanged. ఇది మనకి సూపర్బ్ పాయింట్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ టు బీ నోటెడ్. అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవి వాడతాం మనం. సో ఒక XY ప్లేన్ ఉంది అనుకోండి, XY ప్లేన్, ఇందులో ఏ బార్ అనే ఒక వెక్టార్ ఉంది. ఏ బార్ని ఇలా ప్యారలల్గా మూవ్ చేసాము. ఇలా మూవ్ చేసినప్పుడు దానిలో ఏమైనా చేంజ్ వచ్చిందా? మ్యాగ్నిట్యూడ్ అలాగే ఉంది, డైరెక్షన్ కూడా అలాగే ఉంది, కాబట్టి దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇదే ఏ బార్ని ఇలా కిందకి డ్రాగ్ చేయండి, అదే ప్లేన్లో ఉంది, యాంగిల్ మారట్లేదు, మ్యాగ్నిట్యూడ్ మారట్లేదు, అంటే వెక్టార్ మారట్లేదు. సో దీనిని ఇలా ప్యారలల్గా మూవ్ చేసిన ఇట్ ఈజ్ ఏ బార్. సో మీరు ఒక వెక్టార్ని దానికి అదే ప్యారలల్గా మూవ్ చేసినప్పుడు దానిలో ఎలాంటి చేంజ్ రాదు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అనుకోండి. ఓకే.